Hi, hello students. Today class about biological science, euglenids. Okay, euglenids. Majority of the euglenids are freshwater organisms found in stagnant water. ఓకే, ఎక్కువగా ఇవి మంచినీటిలో నివసిస్తూ ఉంటాయి. అదేవిధంగా నిలకడగా ఉన్నటువంటి నీటిలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది euglenids. ఓకే, and instead of a cell wall they have a protein rich layer is called pellicle. Okay, pellicle which makes their body flexible. అంటే ఇక్కడ మనకు దీని యొక్క సెల్ వాల్ కనకవచాన్ని ఆవరించి ఏముంటుందమ్మా అంటే pellicle. They have a protein rich layer is called pellicle which makes their body flexible. ఎటంటే అటు వంగడానికి ఈ యొక్క సెల్ వాల్లో మనకు ప్రోటీన్ అనేటువంటి లేయర్ ఉంటుంది, దాన్నే పెల్లికిల్ అంటాం. ఈ పెల్లికిల్ లేయర్ ఉండడం వల్ల బాడీ ఎటంటే అటు వంగడానికి ఉపయోగపడుతుంది. యూగ్లినైడ్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే కణకవచం లోపల ఒక ప్రోటీన్ రిచ్ లేయర్ ఉంటుంది. ఆ రిచ్ లేయర్ వల్ల బాడీ ఎటంటే అటు వంగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దే హ్యావ్ 2 ఫ్లాజెల్లా, 1 షార్ట్ అండ్ 1 లాంగ్. ఫ్లాజెల్లా చూసినట్లయితే ఇందులో మనకు యూగ్లినైడ్స్ ఆల్రెడీ మీకు తెలుసు, చిన్న తరగతులలో చూసే ఉంటారు. జస్ట్ లుక్ లైక్ ఏ స్మాల్ డయాగ్రామ్. ఇక్కడ మనకు కషాయాలు ఒకటి ఉన్నాయి, 1 షార్ట్ అండ్ 1 లాంగ్, 1 షార్ట్ అండ్ 1 లాంగ్. ఓకే, దీస్ ఆర్ ద యూగ్లినైడ్స్. ఫ్లాజెల్లా కషాయాలు, దే హ్యావ్ 2 ఫ్లాజెల్లా, 1 లాంగ్ అండ్ 1 షార్ట్. Okay, and they are photosynthetic in the presence of sunlight. They have photosynthetic in presence of sunlight. 1 eye spot is present, okay, in the membrane of the reservoir. 1 eye spot is present in the presence of sunlight. They have photosynthetic. ఓకే, అంటే కిరణజన్య సంయోగ క్రియను జరుపుకోవడం జరుగుతుంది. కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియను ఈ యొక్క యూగ్లినైడ్ జరుపుకుంటుంది. మరి కిరణజన్య సంయోగ కాంతి లేనప్పుడు ఎలా ఉంటుంది? దే బిహేవ్ లైక్ ప్రిడేటింగ్ అదర్ స్మాల్ ఆర్గనిజమ్స్. ఓకే, ప్రిడేటింగ్ అదర్ స్మాల్ ఆర్గనిజమ్స్. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సన్లైట్ దే బిహేవ్ లైక్ హెటెరోట్రాప్స్ బై ప్రిడేటింగ్ అదర్ స్మాల్ ఆర్గనిజమ్స్. అంటే ఇతర చిన్న చిన్న జీవులను భక్షిస్తూ ఆహారాన్ని గడుపుకోవడం జరుగుతుంది, ఆహారాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది. అంటే కాంతి ఉన్నప్పుడేమో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేసుకుంటుంది. మరి కాంతి లేనప్పుడు ఎలా అంటే దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న జీవులను భక్షించి ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటుంది. కాంతి ఉన్నప్పుడు కాంతి లేనప్పుడు కూడా ఇది ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. అండ్ 1 eye spot is present in the membrane of the reservoir, and other small అంటే ఇక్కడ ముందులో చూసినట్లయితే ఐ స్పాట్ ఒకటి, ఐ స్పాట్ అంటే కంటి చుక్క అనేది ఉంటుంది ఒకటి, ఐ స్పాట్. ఈ ఐ స్పాట్, 1 eye spot in the membrane of the reservoir. See, look here, the anterior part of the body consists, యాంటీరియర్ అంటే పూర్వ భాగంలో మనకు దిస్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది యూగ్లినైడ్స్, సైటోస్టోమ్ అండ్ సైటోఫారింక్స్. సైటోస్టోమ్ అండ్ సైటోఫారింక్స్. యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది యూగ్లినైడ్స్, సైటోస్టోమ్ అండ్ సైటోఫారింక్స్ ఎట్ ద రిజర్వాయర్. ఓకే, ఇక్కడ మనకు యూగ్లినైడ్స్ యొక్క పూర్వ భాగంలో ఏముంటాయంటే దే ఆర్
యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది బాడీ కన్సిస్ట్ సైటోస్టోమ్ అండ్ సైటోఫారింక్స్ అండ్ రిజర్వాయర్స్. అంటే దీని యొక్క పూర్వ భాగంలో సైటోస్టోమ్ సైటోఫారింక్స్ అనేటువంటి ఒక 2-3 నిర్మాణాలు అనేటువంటి ప్రత్యేక నిర్మాణాలు యూగ్లినాయిడ్లో కనిపిస్తూ ఉంటాయి. ఇదే ప్రాంతంలో ఒక ఐ స్పాట్ అనేది ఉంటుంది, కంటి చుక్క ఉంటుంది. ఇది సన్లైట్ ద్వారా కినైన సమక్రియను జరుపుతూ ఉంటుంది. అదేవిధంగా ద రిప్రొడక్షన్ యూగ్లినాయిడ్స్ లాంగిట్యూడినల్లీ బైనరీ ఫిజన్, అంటే నిలువు ద్విధా విచ్ఛితి ద్వారా ఇది ప్రత్యుత్పత్తి జరుపుకోవడం జరుగుతుంది. యూగ్లినాయిడ్స్ అనేటువంటివి నిలువు ద్విధా విచ్ఛితి. ఈ విధంగా నిలువు ద్విధా విచ్ఛితి ద్వారా ఈ భాగం మళ్ళీ కొత్త జీవిగా, మళ్ళీ ఈ భాగం కొత్త జీవిగా లాంగిట్యూడినల్లీ బైనరీ ఫిజన్, నిలువు ద్విధా విచ్ఛితి ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. ఇది యూగ్లినాయిడ్స్. మెజారిటీ ఆఫ్ ది యూగ్లినాయిడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్, ఓకే, అండ్ ఫౌండ్ ఇన్ స్టాగ్నెంట్ వాటర్, ఓకేనా. నిలకడగా ఉన్నటువంటి నీటిలో, అదేవిధంగా ఫ్రెష్ వాటర్లో మంచినీటిలో ఎక్కువగా ఉంటాయి. దీనికి 2 కషాబాలు ఉంటాయి, ఒకటి పొడవుగా ఒకటి పొట్టుగా ఉంటుంది. దీని యొక్క పూర్వ భాగంలో మనకు ఒక ఐస్ పాట్ అనేది ఉంటుంది. ఈ కషాబాలకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కనకవచం ఉందిగా, ద సెల్ వాల్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా దీనికి ఏమన్నట్టు ద ఫ్లాజెల్లా, దే హ్యావ్ 2 ఫ్లాజెల్లా, 1 షార్ట్ అండ్ 1 లేయర్. సెల్ వాల్ దే హ్యావ్ ఏ ప్రోటీన్ రిచ్ లేయర్ ఈజ్ కాల్డ్. సెల్ వాల్కి ఏమన్నాడు, ప్రోటీన్ రిచ్ లేయర్ ఉంటుంది. సెల్ వాల్ ఏమున్నది, ప్రోటీన్ రిచ్ లేయర్. దానివల్ల ఏమవుతుంది, దీంట్లో ప్రోటీన్ రిచ్ లేయర్ ఉంటుంది, దాని పేరు పెల్లికిల్, ఓకేనా. ఇది బాడీ ఫ్లెక్సిబుల్గా, విచ్ మేక్స్ దేర్ బాడీ ఫ్లెక్సిబుల్, ఎటంటే టొంగడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది యూగ్లినాయిడ్స్కి సంబంధించినటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. యూగ్లినాయిడ్స్ అనేటువంటివి కొన్ని జంతువుల లక్షణాలు ఉన్నాయి, కొన్ని మొక్కల లక్షణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొక్కల లక్షణాలు ఏంటంటే ఫోటోసింథటిక్ జరుపుకుంటుంది. ఇతర జీవులను తిని చంపుకునేది ఏంటంటే అది జంతువుల లక్షణం. ఇతర జీవులను చిన్న స్మాల్ ఆర్గనైజేషన్ చంపి తింటుంది అంటే అది యానిమల్ క్యారెక్టర్స్. ఫోటోసింథటిక్ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేసుకుంటుంది కాబట్టి అది మొక్కల లక్షణం. అంటే ఇది జంతువులకు మొక్కలకు మధ్య వారధిగా ఉంటుంది. యూగ్లినాయిడ్స్ అనేటువంటివి మొక్కలకు జంతువులకు మధ్య వారధిగా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ చూడండి, బయాలజికల్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ మొనీరాలో వచ్చేసి మనకు ఆర్కీబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా అండ్ మైకోప్లాస్మా, యాక్టినోమైసిటిస్. అక్కడ మొనీరాలో చూసాం. ఇప్పుడు ప్రొటిస్టాలో చూసినట్లయితే మనకు ఫస్ట్ ప్రొటిస్టా, దీస్ బిలాంగ్స్ టు ప్రొటిస్టా కింగ్డమ్, ఓకే. ఫస్ట్ వన్ క్రైసోఫైట్స్, డైనోఫ్లాజెల్లేట్స్, యూగ్లినాయిడ్స్. దీస్ ఆర్ ఆల్ ఇంక్లూడ్స్ కింగ్డమ్ ప్రొటిస్టా, ఓకే. And last another one, slime molds, okay. Let us go to slime molds. And next topic is slime molds. జిగురు బూజులు అంటారు వీటిని. స్లైమ్ మోడ్స్ ఆర్ సాప్రోఫైట్స్ ప్రొటిస్టాస్. సాప్రోఫైట్స్ కంటే అన్నీ కూడా పూతికాహారులు. ఈ స్లైమ్ మోడ్స్ జిగురు బూజులు అనేటువంటివన్నీ కూడా పూతికాహారులకు సంబంధించినవి. మొత్తం కూడా పూతికాహారులు అంటే మొత్తం పాడైనటువంటి ఆహార పదార్థాల మీద, నిలువ ఉన్నటువంటి నీటిలో మొత్తం కుళ్ళిపోయినటువంటి పదార్థాల మీద ఉండేటువంటివి అన్నీ కూడా స్లైమ్ మోడ్స్, జిగురు బూజులు అంటాం. అండ్ ద multinucleated mass of protoplasm is surrounded by the plasma membrane. అంటే ఇది కణత్వచం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మల్టీన్యూక్లియేటెడ్ ప్రోటోప్లాజం ఈజ్ ప్రజెంట్ ఇన్ స్లైమ్ మోడ్స్. అంటే ఎక్కువ కణాలు అనేటువంటివి ఏర్పడి ఉంటాయి. మల్టీన్యూక్లియేటెడ్ అంటే న్యూక్లియస్ అనేది ఇక్కడ కేంద్రకాలు. ఈ కేంద్రకాలు అనేవి ఎక్కువ సంఖ్యలో ఉండడం జరుగుతుంది. దీంట్లో ఏముంటుంది, వాటిని ఆవరించి మొత్తం కూడా ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే కణత్వచం అనేటువంటిది ఎక్కువగా ఏర్పడి ఉంటుంది. ద బాడీ మూవ్స్ అలాంగ్ డికేయింగ్ ట్విగ్స్ అండ్ లీవ్స్ ఆర్గానిక్ మెటీరియల్స్ అండర్ suitable conditions. They form
అగ్రిగేషన్ కాల్డ్ ప్లాస్మోడియం. ప్లాస్మోడియం సముచ్చయము అంటాం దీన్ని, ప్లాస్మోడియం సముచ్చయం. ఇదేం విధంగా ఉంటుందంటే అంత ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు డికేయింగ్ అంటే మామూలుగా కుళ్ళిపోయినటువంటి పదార్థాలు, చెట్లకు సంబంధించిన ఆకులు, చెట్లకు సంబంధించినటువంటి అవశేషాలు, ఇవన్నీ కూడా ఒక కుంటలో కానీ లేదా బురదలో కానీ ఎక్కువ కాలం నిలవ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఫేవరబుల్ కండిషన్స్ ఏమన్నాడు, ఆర్గానిక్ మెటీరియల్స్ అండర్ సుటేబుల్ కండిషన్స్. సుటేబుల్ కండిషన్ దే ఫార్మ్ అగ్రిగేషన్ కాల్డ్ ప్లాస్మోడియం అండ్ విచ్ మే గ్రో అండ్ స్ప్రెడ్ ఓవర్ సెవరల్ ఫీట్. అంటే ఇక్కడ మన కొన్నిట్లో వీటి నుంచి ఇంధనాలు కూడా తీయడం జరుగుతుంది. ఓకేనా, వీటిల నుంచి ఎక్కువగా కుళ్ళిపోయినాడు వాటి నుంచి. డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్ ద ప్లాస్మోడియం డిఫరెన్షియేట్స్ ఏమవుతుంది అంటే అండ్ ఫార్మ్స్ ఫ్రూటింగ్ బాడీస్ అనేటువంటివి అన్ఫేవరబుల్ కండిషన్. ఫేవరబుల్ కండిషన్స్లో ప్లాస్మోడియంగా, అన్ఫేవరబుల్ కండిషన్స్ ఏమవుతుందంటే ప్లాస్మోడియం డిఫరెన్షియేట్స్ ఫ్రూటింగ్ బాడీస్ అండ్ దేర్ బియరింగ్ స్పోర్స్ అంటే సిద్ధ బీజాలు అనేటువంటివి కూడా ఏర్పడి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ వేరే ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ డికేయింగ్ అంటే మామూలుగా చనిపోయినటువంటి ఆహార పదార్థాల మీద, చనిపోయినటువంటి జంతువుల మీద ఈ యొక్క స్లైమ్ మోడ్స్ అనేటువంటివి దాడి చేసి అక్కడ ఈ యొక్క ఫ్రూటింగ్ బాడీస్గా ఏర్పడడం. అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఫేవరబుల్ కండిషన్లో అప్పుడు ప్లాస్మోడియంగా మారడం, ఇవన్నీ కూడా స్లైమ్ మోడ్స్ జిగురు బూజుల్లో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ గో టు ఫంగీ ఇన్ అవర్ డైలీ లైఫ్. అంటే శిలీంధ్రాలు అనేవి నిజ జీవితంలో శిలీంధ్రాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటిది చూద్దాం. ఫంగీ ఇన్ అవర్ డైలీ లైఫ్స్, ఇది ఎగ్జామ్లో రాదు, అంత ఇంపార్టెంట్ కూడా కాదు. ఏంటంటే మనకు తెలవడం కోసం ఇవి పూతికాహారులుగా ఉండి ఏం చేస్తాయి అనేటువంటి విషయాల మీద ఈ యొక్క స్లైమ్ మోడ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ దేంట్లో మనకు ప్రొటిస్టా కింగ్డమ్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనకు ఫంగీకి సంబంధించి చూద్దాం. మనం ఫంగీ ఇన్ అవర్ డైలీ లైఫ్, నిజ జీవితంలో శిలీంధ్రాల పాత్ర ఎలా ఉంటుంది, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫంగీ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఫంగీ ఇన్ అవర్ డైలీ లైఫ్ అంటే శిలీంధ్రాలు అనేవి నిజ జీవితంలో ఏ విధంగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫంగీ శిలీంధ్రాలు ఇందులో అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఎందుకంటే అడ్వాంటేజెస్ ఉపయోగకరంగా ఏముంటాయి, ఫంగీ వల్ల మనకు ఉపయోగాలు ఉంటాయా అంటే ఉంటాయి. బ్రెడ్, ఈస్ట్, ఓకే, మనకు రొట్టె దోశ తయారు చేయాలంటే మనకు ఫంగీలో మనకు సాక్రోమైసిస్ సెర్వీసియే, అదేవిధంగా ఈస్ట్లో పులియబెడతాం. పిండిని పులియబెట్టడం వల్ల ఏమవుతుందంటే అది నైట్ మొత్తం పులుచుకొని తెల్లారి మనకు దోశ వేస్తానికి, ఇడ్లీ వేస్తానికి అందులో ఈ యొక్క ఫంగీస్ అనేటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా బీర్ తయారీలో కూడా ఈ యొక్క ఫంగీస్ అనేటువంటివి ఉపయోగపడుతుంటాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ యొక్క రొట్టె, బ్రెడ్, పచ్చళ్ళు, పికిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నాశనం కావడంలో కూడా ఇవి హానికరంగా ఉంటాయి. డిసడ్వాంటేజెస్ అంటే దీనివల్ల ఫంగీ ఇన్ అవర్ డైలీ లైఫ్స్లో అదేవిధంగా కొన్ని యాంటీబయాటిక్స్ తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం దీంట్లో. Hello students, next one topic is fungi in our daily life. They are used as, for example, advantages of fungi, advantages of food. Many common edible mushrooms belongs to fungi. Common edible mushrooms, పుట్టగొడుగులు బిలాంగ్స్ టు ఫంగీ. పుట్టగొడుగులు అనేవి దేనికి సంబంధించినటువంటివి, శిలీంధ్రాలకు సంబంధించినవి, ఫంగీకి సంబంధించినటువంటి. అయితే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, నీట్ అండ్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. పుష్పించని మొక్కలలో పుష్పించేటువంటి మొక్క పేరు ఏమిటి అంటాడు. పుష్పించని మొక్కలలోకెల్లా పుష్పించేటువంటి
పుష్పించేటువంటి మొక్క పేరు ఏమిటి అని అంటాడు. అంటే ఇక్కడ మష్రూమ్స్, పుట్టగొడుగులు అనేటువంటివి పుష్పిస్తాయి ఇట్లా, అవి పుష్పించినటువంటి జాతికి చెందినటువంటివి ఫెనరోగ్యామ్స్, బట్ అవి పుష్పిస్తున్నాయి కాబట్టి వీటిని మష్రూమ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మష్రూమ్స్ బిలాంగ్స్ టు ఫంగి. ఇందులో తినగలిగేవి ఉంటాయి, తినగలగనివి ఉంటాయి, అంటే విషపూరితమైనవి ఉంటాయి. విషసహితం అనకూడదు. ఇక్కడ తినగలిగేటువంటివి, తినకూడనివి. పుట్టగొడుగులు అన్నీ కూడా తినరు, కొన్ని మాత్రమే తినగలిగేవి ఉంటాయి. అవి ఫర్ ఎగ్జాంపుల్ అగారికస్, ప్లీరోటస్ అండ్ వాల్వెల్లేరియా. ఇవన్నీ 3 తినగలిగేవి. అమానిటస్ పల్లిడాయిస్ అనేటువంటి తినలేనివి, విషపూరితమైనటువంటివి. అమానిటస్ పల్లిడాయిస్ అనేటువంటి పుట్టగొడుగులు విషపూరితమైనవి, తినకూడదు. ఇవి అగారికస్, ప్లీరోటస్, వాల్వెల్లేరియా ఇవేమో తినేటువంటి పుట్టగొడుగులు, యూజ్డ్ యాజ్ ఏ ఫుడ్ సప్లిమెంట్స్. ఓకే, దే ఆర్ లో ఇన్ ఫ్యాట్. ఓకే, మష్రూమ్స్లో చాలా వరకు లో ఫ్యాట్, దే కంటైన్ మెనీ మినరల్స్. ఓకే, అండ్ దే ఆర్ కంట్రోల్డ్ వైల్డ్ ఆర్ కల్చర్డ్ అగారికస్. ఫర్ ఎగ్జాంపుల్ అగారికస్ ఎక్కువగా శాతం మనం డాక్టర్లు రక్తహీనతతో ఉన్నటువంటి వారికి, రక్తహీనత అంటే సైనకోబాలమిన్ ప్రోటీన్, రక్తం అనేటువంటిది తక్కువగా ఉన్న వారికి పుట్టగొడుగులు తినమని చెప్తారు. ఎందుకంటే అందులో రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి, ఎక్కువ హైలీ మినరల్స్ కూడా ఉంటాయి. కాబట్టి డాక్టర్ చెప్పేది ఏంటంటే ఈ యొక్క పుట్టగొడుగులను తినమని చెప్తూ ఉంటాడు. ఓకే, అండ్ దీస్ ఆర్ అడ్వాంటేజ్ ఫంగి వల్ల, అంటే శిలీంధ్రాల వల్ల మనకి ఇది ఉపయోగమే, అర్థమవుతుందా? అండ్ యాంటీబయాటిక్స్ ఆల్సో యూజ్డ్, అండ్ మెనీ ఫంగి ప్రొడ్యూస్ సెకండరీ మెటబోలైట్స్ విచ్ షో యాంటీబయాటిక్ నేచర్. యాంటీబయాటిక్ నేచర్ బెస్ట్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ ద ఫేమస్ పెన్సిలిన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫంగి. ఓకే, పెన్సిలియం నొటేటం అనే శిలీంధ్రం నుంచి ఏం తీసుకున్నాం మనము? ఎక్స్ట్రాక్టెడ్ బై పెన్సిలిన్ ఓకేనా. పెన్సిలియం నొటేటం అనేటువంటి శిలీంధ్రం నుంచి ఏం తీస్తాం మనం? పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని తీసుకుంటాం. ఓకేనా. దీస్ బిలాంగ్స్ టు ఆస్కోమైసిటిస్. ఇక్కడ గమనించాలి, పెన్సిలిన్ని మొదటిసారిగా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. ఇది 2వ ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధంలో గాయపడినటువంటి క్షతగాత్రులకు మందు తయారు చేయడం కోసం అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక యాంటీబయాటిక్ మందును కనుగొన్నాడు. ఎక్కడి నుంచి తీసిందంటే పెన్సిలియం నొటేటం అనేటువంటి శిలీంధ్రము నుండి ఈ యొక్క పెన్సిలిన్ అనేటువంటి మందును తయారు చేసి ఆ యుద్ధంలో గాయపడినటువంటి క్షతగాత్రులకు ఆయన ఆ యొక్క మందు ఇవ్వడం వల్ల చాలామంది చావు బతుకుల నుండి బయటపడడం జరిగింది. అందుకే దీన్ని విజార్డ్ ఆఫ్ ది వండర్ డ్రగ్ అని పేరు పెట్టడం జరిగింది. దీనికి విజార్డ్ ఆఫ్ ది వండర్ డ్రగ్, అద్భుతమైన ఔషధము అని పేరు. విజార్డ్ ఆఫ్ ది వండర్ డ్రగ్ అంటే ఇది అద్భుతమైనటువంటి ఔషధముగా దీనికి పేరు పెట్టడం జరిగింది. ఓకేనా. ఇది పెన్సిలిన్ అంటే ఎక్కడి నుంచి తీసారు మనం? శిలీంధ్రాల నుంచి. మనము అంటే నిజ జీవితంలో శిలీంధ్రాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే యాంటీబయాటిక్స్గా కూడా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా బ్రీవింగ్ ఇన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్కహాలిక్ బీవరేజెస్ లైక్ బీర్, విస్కీ, రమ్, ఓకే, అండ్ ఆల్సో ఎట్సెట్రా. ఈస్ట్ ఆర్ యూజ్డ్ యాజ్ ఇన్ ద ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో అంటే ఇక్కడ మనకు దోశ, ఇడ్లీ. ఈ ఇడ్లీలో కూడా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఈస్ట్ను యూజ్ చేస్తుంటాం. ఈస్ట్ ఏంటది? సాకరోమైసిస్ సెరివిసియే ఈస్ట్. ఇవి కూడా ఏమవుతున్నాయంటే బ్రీవింగ్ ఇండస్ట్రీలో మనకు ఉపయోగపడుతుంటాయి. బెవరేజెస్గా బీర్ల తయారీలో కూడా, సారాయి తయారీలో కూడా ఈ యొక్క ఈస్ట్లు అనేటువంటి శిలీంధ్రాలు ఉపయోగపడుతుంటాయి. అంటే ఇండస్ట్రీ లెవెల్లో కూడా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా ఎంజైమ్స్ అండ్ అమైనో యాసిడ్స్, అమైనో ఆమ్లాల తయారీలో, ఎంజైమ్ల తయారీలో కూడా ఈ యొక్క ఫంగీస్ అనేటువంటివి ఉపయోగపడుతున్నాయి. ఇన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అండ్ ఫుడ్ ఇండస్ట్రీ ఫంగల్ ప్రొడక్ట్స్, ఓకే, ఆర్ యూజ్డ్. ద డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఫంగి. డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే జీర్ణాశయంలో జీర్ణం కావడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమ్స్ కూడా
శిలీంధ్రాల నుండి తీస్తూ ఉన్నాం. అదేవిధంగా బయోడిగ్రేడేషన్. బయోడిగ్రేడేషన్ మీన్స్ ద డెడ్ ప్లాంట్స్ అండ్ animals are degraded by many soil fungi. Okay, many soil fungi and helps in mineralization of other organic matters. అంటే బయోడిగ్రేడేషన్ అంటే ఈ యొక్క చనిపోయినటువంటి మృత కళేబరాలను నుంచి సాయిల్ను సారవంతమైనటువంటి భూమిగా చేయడం జరుగుతుంది. సారవంతమైనటువంటి బయోడిగ్రేడేషన్, సారవంతమైనటువంటి భూమిని తయారు చేయడంలో ఈ యొక్క శిలీంధ్రాలు ఉపయోగపడతాయి. అంటే మనం రోడ్డున పడేసినటువంటి కుక్కలు కానీ, జంతువులు కానీ, ఏదైనా యాక్సిడెంట్ వల్ల చనిపోయినటువంటి పశువులు కానీ, రోడ్డు పక్కన పడి ఉన్నట్లయితే డాగ్స్ కానీ, అవన్నీ అట్లే ఉంటాయా? ఎక్కువ రోజులు ఉండవు. అందులో ఏమవుతాయంటే బ్యాసిల్లస్ జాతి మన ఫంగికి చెందినటువంటి కొన్ని రకాలైనటువంటి శిలీంధ్రాలు అక్కడ బయోడిగ్రేడేషన్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, కుళ్ళిపోయేటట్టు చేస్తుంటాయి. కుళ్ళిపోయేటట్టు చేసి అందులో బ్యాక్టీరియాస్, ఫంగీస్, వైరస్లు అన్నీ కూడా అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని మొత్తం మినరలైజేషన్ చేస్తుంటాయి. అంటే మొత్తం కూడా సారవంతంగా చేయడం జరుగుతుంది. మృత్తికతో సంబంధాన్ని కలిగి మొత్తం కూడా భూమిని సారవంతం చేయడంలో ఈ యొక్క శిలీంధ్రాలు అనేటువంటివి ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా ప్యాథోజిన్స్ అంటే వ్యాధికారకాలుగా కూడా శిలీంధ్రాలు ఉంటాయి. వ్యాధికారకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్, ఇవన్నీ కూడా వ్యాధికారకాలు. అంటే మొక్కల్లో తీసుకున్నట్లయితే పక్సినియా అనేటువంటి ఒక శిలీంధ్రం ఏం చేస్తుంది? గోధుమ లోపల కుంకుమ తెగులను కలగజేస్తుంది. గోధుమలో రస్ట్ ఇన్ వీట్ ఓకేనా, రస్ట్ ఇన్ వీట్ డిసీజ్ని కలగజేస్తుంది. ఇది పక్సినియా అనేటువంటి ఫంగి. ఓకేనా, మొక్కలలో వ్యాధులు కలగజేస్తుంది. గోధుమ కుంకుమ తెగులు అనేటువంటిది గోధుమ లోపల కుంకుమ తెగులను కలగజేస్తుంది. గోధుమలు ఉంటాయి కదా, వాటిలో కుంకుమ తెగులను కలగచేయడంలో ఉంటాయి. ఏంటిదంటే పక్సినియా అంటే ఇది హానికరమైనటువంటిది. ఓకేనా, ప్యాథోజెన్స్గా కూడా ఉంటాయి. అదేవిధంగా రొట్టెలు, మన బ్రెడ్, ఆహారం మీద, అన్నం మీద కానీ ఎక్కువ రోజులు ఉన్నట్లయితే, పచ్చళ్ళు, పికిల్స్, వీటిలో ఎక్కువ రోజులు ఉన్నట్లయితే వాటి మీద నల్లని, తెల్లగా కానీ నల్లగా బూజు అనేది ఏర్పడుతుంది. దాన్నే మనం ఫంగి అంటాం. ఆ ఫంగి దాన్ని ఏమవుతుందంటే తినడం వల్ల వాంతులు, విరేచనాలు, జ్వరాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇది ఫంగి. ఇది డిసడ్వాంటేజెస్, ఇవేమో అడ్వాంటేజెస్. ఓకే.